హాయ్ అండి. ముందుగా అడ్వాన్స్‌గా అందరికీ హ్యాపీ మదర్స్ డే. మదర్ అవ్వడం చాలా సింపుల్ అని అంటారనుకున్నారా? చాలా బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ అండి. ఒక బేబీని బొజ్జ లోపల నుంచి బయటకి తీసుకొచ్చి, ఆ హ్యూమన్ బీయింగ్‌ని పెద్ద అయినంత వరకు పెంచాలి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. చాలా రెస్పాన్సిబిలిటీ, చాలా రిస్కీ జాబ్. సో, మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. బేసికల్లీ పెళ్ళైన తర్వాత నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వెన్ ఐ వాస్ ప్రెగ్నెంట్ స్కానింగ్‌కి వెళ్ళినప్పుడు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. చుట్టుపక్కల పిల్లల్ని చూసి చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యాను. కానీ డెలివరీ అప్పుడు నా హార్ట్ బీట్ అయిపోయింది. అంటే ముందు ప్రెగ్నెన్సీకి ముందు ఏదైతే మనం చూసామో అది జస్ట్ టీజర్. ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిన తర్వాత ఏదైతే చూస్తాం అది చాలా బిగ్గెస్ట్ జాబ్. పిల్లలు పుట్టిన తర్వాత 6 months వరకు అరే పర్వాలేదు, ఫార్ములా మిల్క్ కానీ బ్రెస్ట్ ఫీడ్ కానీ ఇచ్చుకోవచ్చు అని అనుకుంటాం కదా. బిగ్గెస్ట్ జాబ్ ఏంటంటే ఫస్ట్ 2 months 2 hours కి ఇచ్చుకోవాలి. ఆ తర్వాత నుంచి వాళ్ళకి ఎప్పుడు ఆకలేస్తుందో చెక్ చేసుకుంటూ ఇచ్చుకోవాలి. ఇన్ కేస్ బ్రెస్ట్ ఫీడ్ అయితే ఆబ్వియస్లీ మామ్ కి టెన్షన్ లేదు. బాటిల్ ఫీడ్ చేస్తున్నారు అంటే ఆ బాటిల్స్ సరిగ్గా స్టెరిలైజ్ అవుతున్నాయో లేదో అదో పెద్ద టెన్షన్. 6 months దాటిన తర్వాత ఇంకో పెద్ద టెన్షన్ ఏంటో తెలుసా? ఫుడ్. వాళ్ళకి నో షుగర్, నో సాల్ట్. అవి తెలియకుండా వాళ్ళ ఫుడ్ లో ఏమేమి యాడ్ చేయగలము, టేస్ట్ ఫ్లేవర్ ఏమేమి యాడ్ చేయాలి, అది ఒక పెద్ద టెన్షన్. మనం ఇవన్నీ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అయ్యో బిస్కెట్ పెట్టొచ్చు పర్వాలేదు, ఇడ్లీ పెట్టొచ్చు పర్వాలేదు, అవి పెట్టొచ్చు ఇవి పెట్టొచ్చు అని తీసుకొచ్చి నోట్లో పెడతారు. అలా పెట్టారనుకోండి అదొక పెద్ద టెన్షన్. ఒకవైపు డాక్టర్ ని ఫేస్ చేయాలి మనం. అంటే పిల్లలకి ఏంటి మీకు బుద్ధి లేదా, చదువుకోలేదా, షుగర్ సాల్ట్ పెట్టొద్దంటే ఎలా పెట్టారని అడుగుతారు. సో ఇక్కడ పెద్దవాళ్ళ చాదస్తంతో అక్కడ డాక్టర్ చాదస్తంతో మధ్యలో నలిగిపోయేది మామ్ మాత్రమే. అర్థం అవుతుందా? సో ఏం చేయొద్దండి. హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో డెలివరీ తర్వాత మీ వైఫ్ ని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి. PPD, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, ఈజ్ యాక్చువల్లీ ఫ్యాక్ట్. నిజం అది. కొంతమందికి త్వరగా PPD నుంచి బయటకు వస్తారు ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. కొంతమందికి అది 2 years కూడా అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో అడ్వాన్స్ గా హ్యాపీ మదర్స్ డే. అండ్ హస్బెండ్స్, మీ వైఫ్ కనుక ప్రెగ్నెంట్ అయితే PPD తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. డెలివరీ తర్వాత చాలా జాగ్రత్తగా చూసుకోండి.